హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నికితాస్ కిచెన్. ఈరోజు నాటుకోడి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నాటుకోడిని అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకున్నామండి. పొయ్యి వెలిగించి బాండి పెట్టుకుని ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నాటుకోడి ముక్కలు వేసి బాగా దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. గట్టితో అలా మూత పెట్టి వేయించుకోవాలండి. నాటుకోడి ముక్కలను అయితే వేసుకుని బాగా వేయించి మూత పెట్టి బాగా వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చే వరకు వేయించిన తర్వాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని రుచికి తగ్గట్టు అన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. మేమైతే క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేశానండి. మసాలా, హోల్ గరం మసాలా అన్నీ వేసి గ్రైండ్ చేసిందండి అది. నేనైతే 2 స్పూన్స్ వేసాను. బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకొని సాల్ట్ కూడా చూసుకొని ఒకసారి దించేసుకోండి. రెడీ అయిపోయిందండి నాటుకోడి వేపుడు. ఇది అన్నంలోకి, చపాతీలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.